ఒక ప్రకటన ఇచ్చింది. ప్రకటన ఇచ్చి వెబ్సైట్లో దాన్ని పొందుపరచల. టీటీడీ ఇచ్చినటువంటి ప్రకటనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానళ్లు ఆ ప్రకటనని చాలా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినాయి. టీటీడీ ఆ ప్రకటనని మేము ఇవ్వలేదు అని ఖండించను కూడా లేదు. అంటే టీటీడీ ఇచ్చినట్టుగానే భావించవలసి వస్తుంది. అదే ప్రకటనని బిఆర్ నాయుడు గారు తన ట్విట్టర్లో యథాతథంగా ఉంచటము జరిగింది. టీటీడీని ఎవరు ప్రశ్నించారని వాళ్ళు సమాధానం ఇచ్చినారో అర్థం కావటం లేదు. ఎవరు టీటీడీని ప్రశ్నించలా, ప్రశ్నించింది టీడీపీని. టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం ఇచ్చింది అన్నది ఆశ్చర్యం. బోలేబాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టుగా, మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని హెరిటేజ్ అన్నట్టుగా టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అనే అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళిచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. టీటీడీ అన్నా టీడీపీ అన్నా ఒకటేనా అని ఆ ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ ప్రకటనలో అది బిఆర్ నాయుడుది కావచ్చు, టీటీడీది కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో మొట్టమొదట 484 జీవో ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల కేజీలని సరఫరా చేస్తామని చెప్పినారు కనుక మిగతా 10 లక్షలకు L2 టెండరర్కు మేము ఆ 10 లక్షల సరఫరాను ఇచ్చినాము అని వాళ్ళు ప్రకటించినారు. జాతీయ స్థాయి డైరీకి. కానీ 484 జీవో చాలా ఇంపార్టెంట్. ఇది 484 రెజల్యూషన్లో పాల్గొన్నటువంటి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనగా నందిని మిల్క్ ప్రోడక్ట్స్ 20 లక్షల కేజీల సరఫరాకు సంబంధించి పాల్గొన్నటువంటి ఈ సంస్థ సింగిల్ టెండరర్. కానీ టీటీడీ తాను ఇచ్చినటువంటి ప్రకటనలో ఇది 20 లక్షలు సరఫరా చేయలేను అని చెబితే L2 టెండర్గా ఉన్నటువంటి జాతీయ డైరీకి ఇచ్చినాము అని ప్రకటించినారు. కానీ మేము సరఫరా చెయ్యలేము అని వీళ్ళు ప్రకటించలేదు. 10 లక్షలకు మాత్రమే సరఫరా చేస్తాం, 10 లక్షలకు సరఫరా చేస్తున్నాము అని ప్రకటించినారు. L2 టెండరర్ ఈ టెండర్లో లేనే లేదు. ఇంత పచ్చి అబద్ధాన్ని టీటీడీ చెబితే ఇది టీడీపీ అనుబంధ సంస్థ అనేటువంటి అనుమానం ఎవరికి రాదానని క్వశ్చన్ చేస్తున్నా. మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈ టెండర్ 28/9/2025 జరిగింది. ఈ 484 అన్నటువంటి రెజల్యూషన్ టెండర్. ఆ తరువాత వెంటనే 4/11/25
10 లక్షల కేజీలకు సంబంధించి టెండర్ను ఓపెన్ చేసినారు. ఈ టెండర్లో ఇందాపూర్ డైరీ అన్నటువంటి సంస్థ పాల్గొనటం జరిగింది. ఇందాపూర్ డైరీ మరియు ఇంకొక డైరీ ఈ రెండు కలిపి పాల్గొంటే నేను 10 లక్షలే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ నెక్స్ట్ నెలే పాల్గొన్నటువంటి ఈ టెండర్లో L3గా వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మొదట 20 లక్షల కేజీలను సరఫరా చెయ్యను అని చెప్పి 10 లక్షలకే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి నందిని ప్రోడక్ట్స్ నెక్స్ట్ మంత్ పాల్గొన్నటువంటి టెండర్లలో ఆ 10 లక్షల కేజీలకు టెండర్లో పాల్గొన్నది. ఇది ఇందాపూర్ డైరీకి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ వెనువెంటనే 12/12/25 నెక్స్ట్ మంతే పాల్గొన్నటువంటి టెండర్లో మరో 10 లక్షల కేజీలకు సంబంధించి అప్పుడు కూడా ఇందాపూర్ డైరీ సంస్థ L2గా వచ్చింది. మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ లిమిటెడ్ అన్నటువంటిది ఫస్ట్ టెండరర్గా వచ్చింది L1గా. ఆశ్చర్యంగా ఇందులో కూడా ఆ 10 లక్షల కేజీలను సరఫరా చేస్తానని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L3గా పాల్గొన్నది. ఇందాపూరు మరియు మదర్ డైరీ ఇవి రెండు 4/11/25 ఒకటి L1 12/12/25 అదే L1 L2గా మారింది. రెండు కలిపి ఈ రెండు టెండర్లని దక్కించుకున్నాయి ఇందాపూరు అండ్ మదర్ డైరీ. ఈ రెండు కలిపి 130 కోట్ల రూపాయల నెయ్యిని 568 రూపాయలకు 567 రూపాయలకు దక్కించుకున్నాయి. ఇందులో కూడా కర్ణాటక మిల్క్ డైరీ పాల్గొన్నది. అంటే టీటీడీ ఎంత అబద్ధం చెప్పింది అన్నదానికి ఇది ఉదాహరణ. అలాగే వీళ్ళు మేము నిబంధనల్ని చాలా మార్చినాము, నిబంధనల్ని కఠినతరం చేశాము అని చెప్పి 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు కుదించాము అని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము 18/11/2024 బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డు ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఇందులో 1500 కిలోమీటర్ల సేకరణ పరిధి నుంచి 800 కిలోమీటర్ల పరిధికి కుదించినామని చెప్పినారు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసినా, మేము సమూలమైనటువంటి మార్పులు తెచ్చినాము అని ఎక్స్పర్ట్ కమిటీతో చెప్పినటువంటి టీటీడీ కావచ్చును, టీడీపీ కావచ్చును, ముఖ్యమంత్రి కావచ్చును, లేదా కూటమి ప్రభుత్వం కావచ్చును, బిఆర్ నాయుడు కావచ్చును, ఈ ఎక్స్పర్ట్ కమిటీలో మెంబర్లు ఎవరు? ఇప్పుడు సిట్ నివేదికలో ఎవరినైతే ముద్దాయిలుగా ప్రకటించినారో ఆ విజయభాస్కర్ రెడ్డి, ఆ సురేంద్రనాథే సభ్యులు. ఆ మిగతా ఇద్దరు కూడా అప్పుడప్పుడు టీటీడీకి ఎక్స్పర్ట్స్ గా నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి వచ్చేవాళ్లే. మరో ఆశ్చర్యకరమైన విషయం, ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు కుదించటం తప్ప అంతకు పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
నియమ నిబంధనల్ని కఠినతరం చెయ్యంగా ఏవైతే నిర్ణయాలు తీసుకోవటం జరిగిందో ఆ నిబంధనలే యథాతథంగా ఈ ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పింది, అవే అమలు చేస్తున్నారు. సో నిబంధనల్ని కఠినతరం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, దాన్ని ఇప్పుడు అమలు పరుస్తున్నారు వీళ్ళు అన్న విషయం అండర్లైన్ చేసి చెప్తున్నాం. అలాగే 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకి కుదించినాము అని చెబుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు, టీటీడీ, టీడీపీ వీళ్లకు సమాధానం 10 లక్షల కేజీలు కంటే మించి సరఫరా చెయ్యను అని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెప్పింది కనుక జాతీయ స్థాయి మిల్క్ వాళ్ళని, డైరీ సరఫరాదారులని ఇన్వైట్ చేశాము అని చెప్పిన టీటీడీ ఆ 1500 కిలోమీటర్ల నిబంధనని తుంగలో తొక్కింది. ఈ ఇందాపూర్ డైరీ తిరుమల నుంచి 900 కిలోమీటర్లు, దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్మదీయ ఇందాపూర్ డైరీని మళ్లీ తీసుకురావటం కోసమని ఆ నిబంధనని తుంగలో తొక్కిన తరువాతనే ఇందాపూర్ డైరీ అన్నది మళ్లీ రంగప్రవేశం చేసింది. ఇదే ఇందాపూర్ డైరీ 2015లో 306 రూపాయలకు నెయ్యిని సరఫరా చేసింది. ఇదే ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పుకున్నటువంటి ఇందాపూర్ డైరీ 2018 సంవత్సరం 27/11/2018 రెజల్యూషన్ ప్రకారం ప్రీమియర్ డైరీతో కలిసి ఈనాడు సిట్ సిబిఐ నిందితునిగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ డైరీతో కలిపి 9,50,000 కేజీల నెయ్యిని 30,49,50,000 రూపాయల నెయ్యిని సంయుక్తంగా, అంటే ఈరోజు ఎవరైతే నేరస్తుడోనని సిట్ తేల్చిందో ఆ నిందితునితో కలిపి ఈ హెరిటేజ్ సంస్థ యొక్క ఉత్పత్తి సంస్థ అయిన ఇందాపూర్ సంస్థ 2018లో 30,50,00,000 రూపాయల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. అంటే అర్థం ఏంది? ఇందాపూర్ సంస్థ టీటీడీకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారో అప్పుడు వస్తున్నది. వచ్చినటువంటి ఇది గతంలో నిందితుడుగా ఉన్నటువంటి డైరీ సంస్థలతో కూడా మిలాఖాతై సరఫరా చేసింది. చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? 300 రూపాయలకే నెయ్యి ఎలా కేజీ వస్తుంది అని చెప్పినారు. మీ ఉత్పత్తి సంస్థ అయినటువంటి ఇందాపూర్ సంస్థ ఈ రకంగా సరఫరా చేసింది అన్నటువంటి విషయం లోకానికి బహిర్గతం అయ్యింది కదా. ఇదే ఇందాపూర్ సంస్థ నిందితునితో కలిసి కల్తీ నెయ్యిని సరఫరా చేశారు అని సిట్టు నిర్ధారణ చేసినటువంటి వాళ్లతో కలిపే నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగింది? అంతా దొంగలంతా కూడా దోచుకున్నట్టుగా కనపడలేదా? అసలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా టీటీడీని ఎవరూ అడగకుండానే టీటీడీ ఎందుకు నిన్న సమాధానం ఇచ్చింది? ఇంకా ఆశ్చర్యంగా టీటీడీ ఎంత వివరణ ఇచ్చిందిరా అంటే 2019-24 మధ్యన నందిని డైరీకి ఏ రకమైనటువంటి సరఫరా ఇవ్వలేదు, టెండర్లు ఇవ్వలేదు. ఇవ్వలేదు అనేది మీరెట్టండి చెప్తారు? టీటీడీ వారు పాల్గొన్నారా లేదా అన్నది చెప్పాలి గాని టీటీడీ ఇవ్వలేదు అన్నటువంటి విషయం
ఎలా చెప్తుంది? టీడీపీకి అనుబంధంగా ఉంటే తప్ప ఈ రకమైనటువంటి ప్రకటన రాదు. కానీ వీళ్లకు ఆశ్చర్యకరంగా మరొక వివరణ. ఇదే నందిని డైరీ 2019-24 మధ్యన పాల్గొలేదని చెప్పారు కదా. 29/1/2021 జరిగినటువంటి టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 396 రూపాయలకు బిడ్ ప్రైజ్ ను కోట్ చేసింది. అందులో L1 గా ప్రీమియర్ ఆగ్రో వాళ్ళు, ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్ గా వాళ్ళు వస్తే టీటీడీ L3 అయినటువంటి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్లకు కూడా 20% ఆఫ్ ద క్వాంటిటీ అలాంగ్ విత్ L1 అండ్ L2 కు కలిపి నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చింది. ఛాలెంజ్ చేస్తున్నాను, దీన్ని తప్పు అని ప్రకటించమని చెప్పండి. ఇంకా ఆశ్చర్యంగా టీటీడీ దానికి ఎందుకు అవసరం వచ్చిందో టీడీపీ చెప్పి చేసినటువంటి ఆ ప్రకటనలో పెరిగిన ధరల వలన బోర్డు రిజల్యూషన్ 484 ప్రకారం పెడుతూ 2016లో ఆవు పాలు ఇంత ఉన్నది, ఖరీదు తక్కువ ఉన్నది, 2025కు వచ్చేతలికే 658 రూపాయలకు టెండర్ వేసినటువంటి ఇందాపూర్ డైరీలకు సమయానికి 317% పాల ధర పెరిగింది కనుక 137% పెరిగిందంట. పెరిగింది కనుక 658 రూపాయలకు కోట్ చేసినారు అని చెప్పింది. తమాషగా కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు 4 సార్లు బిడ్డులో పాల్గొని దాదాపు 62% నెయ్యిని సరఫరా చేస్తున్నది వాళ్లేనని టీటీడీ నిన్న ప్రకటన ఇచ్చింది. ఇందులో 11వ నెలలో 24లో 494 రూపాయలకే ఈ కర్ణాటక ఫెడరేషన్ నెయ్యిని సరఫరా చేసింది. అంతకుపూర్వం 4011 ఆ ప్రాంతాన 2024 మేము దిగిపోయే సమయానికి నెయ్యిని సరఫరా చేసినారు. మీరేమంటున్నారు? 2016లో అంత పాలున్నది, ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలోనే ఈ కర్ణాటక ఫెడరేషన్ 495 నుంచి 716 రూపాయల వరకు పెంచుకుంటూ పోయింది నెయ్యి సరఫరాని. అంటే అర్థం ఏంది? ఎలా పెరుగుతున్నది? ఒకటే పాల ఉత్పత్తి సంస్థ, నెయ్యి ఉత్పత్తి సంస్థ, నెయ్యి సరఫరా సంస్థ 1.5 సంవత్సరం లోపల 2250 రూపాయలకు పైగా నెయ్యి సరఫరాను ఎందుకు పెంచింది? ఒక ప్రశ్న అయితే, పాల ధరతో పోల్చటం టీడీపీ మాటలు విని నెయ్యి అన్నటువంటిది పాలకు ఒక బై ప్రోడక్ట్ అన్న విషయాన్ని విస్మరించింది. నెయ్యి పాల నుంచి సేకరించేటువంటి అనేక ఉత్పత్తులలో నెయ్యి కూడా ఒక భాగం. అందులో పాలు అమ్ముతారు, పాల నుంచి తయారు చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు అమ్ముతారు, ఆ తరువాత వచ్చేటువంటి బట్టర్ ద్వారా నెయ్యి అమ్ముతారు అన్నటువంటి విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఈ ప్రకటన ఇస్తుందండి. ఈ బిఆర్ నాయుడు, టీటీడీ 2 కలిపి ఈ రకమైనటువంటి ప్రకటనను ఇచ్చినాయి. ఎంత దారుణమైనటువంటి విషయాలు అంటే, 4 సార్లు నందిని డైరీ పాల్గొన్నది, 62% దక్కించుకున్నది. 494 రూపాయలతో మొదలుపెట్టి 796 రూపాయలకు 716 రూపాయల వరకు పెంచుకుంటూ పోయింది నందిని. కనుక దీన్నంతా గమనిస్తే ఏంటర్థము? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున, ఇందాపూర్ డైరీ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒకేసారి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తేనే
పాల్గొంటున్నారు అని అంటే ఎవరికైనా ఎందుకు అనుమానాలు రావు? ఆ అనుమానాలు తీర్చాల్సినటువంటి బాధ్యత టీడీపీ మీద ఉన్నది, టీటీడీ మీద కాదు. ఆ బాధ్యత మీకు ఉన్నది. దానికి మీరు వివరణ ఇవ్వరు. టీటీడీ లాంటి సంస్థను టీడీపీకి జోగు సంస్థగా మార్చుకొని ఈ రకంగా వాళ్ల చేత ఈ ప్రకటనలు ఇప్పించటము అంటే ఇంతకంటే మహాపాతకం మరొక్కటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొక్కటి లేదు, ఇంతకంటే మోసం మరొక్కటి లేదు. టీటీడీ అంటే స్వామివారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే మానిటరింగ్ చేస్తున్నదట. ఎంత బాధాకరమైనటువంటి విషయం. కొండ లోపల ఏం జరుగుతున్నది, దర్శనం క్యూ దగ్గర నుంచి అన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తున్నదట. ఈ మధ్యన సంపంగి మంటపంలో సాక్షాత్తు శ్రీవారి కళ్యాణాలు జరిగేటువంటి సంపంగి మంటపంలో బిఆర్ నాయుడు గారు, ఆయన తొత్తులు, గుడిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా పిలిచి వేదపారాయణదారులతో సహా అందరినీ పిలిచి బెదిరించి మీ గుట్టంతా కూడా మా గుప్పెట్లో ఉన్నది, మీ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం, మీరు కరుణాకర్ రెడ్డికి ఇస్తున్నటువంటి సమాచారం అంతా కూడా మాకు తెలుసును, ఇంకా అలా చేస్తే మీకు భద్రత మేము ఇవ్వలేము, మిమ్మల్ని ఎంతో కనులకు కనురెప్పల్లాగా కాపాడుకుంటున్నాము అని అనునయంతో మాట్లాడుతూ తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఎంత నీచాతి నీచమైనటువంటి విషయాలు. మీరు అలా బెదిరించినా కూడా అక్కడ బెదిరే వాళ్ళెవరూ లేరు, నాకు సమాచారం అందిస్తూనే ఉంటారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వేద పారాయణదారులకు సంబంధించి 700 ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నోటిఫికేషన్, నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని తొక్కి పట్టేసి చంద్రబాబు గారి ప్రభుత్వం 4 నెలల క్రితం ఇంటర్వ్యూలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలు అయిపోయి 4 నెలలైనా కూడా ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించకుండా ఎవరైతే అర్హత సాధించినారో వాళ్ల దగ్గరికి ఇంటర్వ్యూలకు సంబంధించిన అబ్జర్వర్ ఆ ఫలితాలు సాధించిన వాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాడు అని వాళ్ళు మాకిచ్చినటువంటి కంప్లైంట్ ఎంత దుర్మార్గంగా ఉందండి. వేదపారాయణదార ఉద్యోగస్తుల్ని ఉద్యోగాలు కూడా ఈ రకంగా సంతలో బేరంలాగా అమ్ముకుంటున్నారు వీళ్ళు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా? అసలు ఏమి ఎవరు ప్రశ్నించకుండానే టీటీడీని అయ్యా టీటీడీ మీరు సమాధానం చెప్పాలంటే ఒక ప్రశ్న వేస్తా. 2018లో లడ్డూకు సువాసన మేకప్ వేయాలని ఎందుకు రోజుకు 375 కేజీల చొప్పున 4 కోట్ల రూపాయల నెయ్యిని ఎందుకు కొనుగోలు చేసినారు అన్నటువంటి దానికి సమాధానం చెప్పండి, దానికి ప్రకటన ఇవ్వండి. పోర్టు కార్మికులను బెదిరించి, పెద్ద జిఎం గారిని బెదిరించి మీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. దాన్ని ఎందుకు మేకప్ చేయడానికి సువాసన పూరితమైనటువంటి నెయ్యిని ఎందుకు కొన్నారు మీరు? దానికి సమాధానం చెప్పాలా? ఇందాపూర్ డైరీ అనే దానిని మోయటానికి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మొత్తం వ్యవహారంలో టీటీడీని భ్రష్టు పట్టించటానికి, తన సంస్థలకు, తనకు కావలసినటువంటి వాళ్ళ సంస్థలకు అధిక లాభాలను ఇవ్వటం కోసమనే ఈ కల్తీ నెయ్యి అనేటువంటి దానిని పైకి లేపి
నెయ్యి 250కి 300కు దొరుకుతాదా అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజున 716 రూపాయలకు 568 రూపాయలకు ఇంకా పెంచుకుంటూ పోయేదానికే ఈ కుట్రను ఈ తతంగాన్ని నడిపినారు అన్నటువంటి విషయం బట్టబయలు అయ్యింది. ఆ బట్టబయలు చేసినాము కనుక ఇంతటితో ఆగుతుందన్నటువంటి నమ్మకం లేకపోతే వచ్చే సంవత్సరానికల్లా నెయ్యి ఇదే సరఫరాదారులు చంద్రబాబు గారు కోరుకున్నట్టుగానే కేజీ 2000 రూపాయలకు టెండర్లలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇవ్వటం కోసమనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రకంగా నెయ్యి మీద దూషణ పర్వాలు చేసింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాం. సంఘం డైరీ 9వ నెల పాల్గొనింది. 5 లక్షల కేజీలకు సంబంధించి సంఘం డైరీ ఇది ధూళ్లిపాళ్ల నరేంద్ర గారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడి వాళ్ళ సంస్థ 8/9/2025 నెలలో 600 రూపాయలకు 599 రూపాయలకు కోట్ చేసింది. వెనువెంటనే ఈ మిగతా సంస్థలన్నీ నెల తిరగకుండానే రంగప్రవేశం చేసినాయి. ఇది కూడా L1 టెండర్, ఒకటే సింగిల్ టెండర్. ఎవరికి కూడా 4 సార్లు పిలిచినా సంఘం డైరీ ఒక్కటే పాల్గొన్నది. దీని వెనుక మతలబ్ ఏంటి? ఇన్ని రకాలైనటువంటి సంస్థలు టెండర్లలో పాల్గొంటూ ఉంటే సంఘం డైరీ టెండర్ స్వీకరించినప్పుడు అది ఒక్కటే 4 సార్లు పిలిచినా ఒక్కటే ఎలా పాల్గొనగలిగింది? ఎక్కడో ఏదో మతలబ్ జరుగుతున్నది కనుకనే ఈ రకమైనటువంటి వ్యవహారం అంతా టీటీడీలో జరుగుతున్నది అనటానికి ఇది ఒక బలమైనటువంటి ఉదాహరణగా చెప్తుంది.